హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో చూసారు కదా, ఇక్కడ నార్మల్ బ్లౌజ్ అనమాట. నడుము కొలతలతో నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ఎలా కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నడుము నుండి ఇలా నడుము కొలత నుండి చెస్ట్ కొలత వస్తుంది, చెస్ట్ కొలత నుండి హ్యాండ్కి వస్తుంది అనమాట. హ్యాండ్ లూజ్ కూడా తెలుస్తుంది. ముందు కటింగ్ చూద్దాం. క్లాత్ని ఇలాగ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ చివరిలో కూర అంచు ఇలాగ ఉండేలా చూసుకోండి. ఇలా చూసుకొని అడ్జస్ట్ సమానంగా పెట్టుకోండి. ఈ చివరిలో సమానంగా ఉండడానికి ఇలా ఎల్ స్కేల్తో అంటే ఇలా పెట్టుకుని ఎల్ స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ చివరిలో ఇలా సమానంగా పెట్టుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇంకొక పావు ఇంచు ఇలా పెట్టుకుని ఇలా పైకి ఇలాగ సెకండ్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ని చూసుకుందాం. బ్లౌజ్ హైట్ ఇప్పుడు బ్లౌజ్ ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇక్కడ వరకు చూసుకోవాలన్నమాట. బ్లౌజ్ హైట్ ఎంతైతే వచ్చిందో ఆ భాగానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. ఇలా బ్లౌజ్ని సాగదీసి పట్టుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా 12 అంగుళాలు వచ్చింది. ఇక్కడ 12 అంగుళాలు మొత్తం ఫుల్గా బ్లౌజ్ పొడవు 12 అంగుళాలు వచ్చింది. 1 ఇంచ్ ఖర్చుతో సహా అనమాట. పైకి వచ్చి కిందకి వచ్చి 1 ఇంచ్. అయితే మనకి ఇక్కడ నుంచి కింద లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ దగ్గర నుండి ఇలాగా 13 అంగుళాలకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 13 అంగుళాలు ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకుని సేమ్ అదే విధంగా ఇక్కడ ఎల్ స్కేల్ని ఉపయోగించుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ సెంటర్ మనకి ఇలా బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలాగ బ్యాక్ పార్ట్ ఈ భాగం నుంచి ఇక్కడ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ పట్టుకుని ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేస్తే మనకి నెక్ డౌన్ వస్తుంది అనమాట. నెక్ డౌన్కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ ఈ చివరిలో ఇలా పెట్టుకుని ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు భాగం కాకుండా ఈ లైన్ దగ్గర నుండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ పైకి ఇక్కడ ఇలా ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ పైకి ఖర్చుకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నడువులోజు చూసుకుందాం. నడువులోజు వచ్చి ఎంతైతే వచ్చిందో అది 4 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇలా నడువులోజుని ఇక్కడ ఉక్సులు పట్టే దగ్గర నుండి ఇలా కొంచెం కొంచెం ఇలా చూసుకుంటూ రావాలి. ఇలా వచ్చేటప్పటికి ఇక్కడ తాళ్ళు పట్టి ఉంది కదా, ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూసుకోవాలి. అంటే ఇలా చూడండి 24.5 వచ్చింది. 24.5ని నడువులోజు 24.5 అనమాట. ఇలా 24.5ని సగ భాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంతైతే వచ్చిందో ఇలా చూడండి 12.5 వచ్చింది అనమాట. 12.5ని ఇలా సగ భాగం చేయండి. అంటే 4 భాగాలు చేస్తే మనకి ఇలా 6 ఒక గీత మనకి 24/4 అనమాట. ఎంత వచ్చింది మనకి 6.5 వచ్చింది. ఈ 6.5ని ఇక్కడ పెట్టుకోవాలి. 6.5 ఇలా పెట్టుకోండి. ఈ కింద నడుము లోజు 6.5 కరెక్ట్గా ఇక్కడికి ఉంటుంది అనమాట. ఇలా చూసుకుని 6.5ని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇలాగ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నడుము ఎంత ఉంది 6.5 వచ్చింది కదా, ఈ భాగానికి ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే 7.5కి మనకి చెస్ట్ లూజ్ సరిపోతుంది అనమాట. ఈ చెస్ట్ లూజ్ మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 7.5కి చెస్ట్ లూజ్ రావాలి. నార్మల్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ అవనివ్వండి, మీరు నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ తీసేసుకోవచ్చు. ఇది మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి దగ్గర నుండి ఇలా ఆర్మల్ జాయింట్ వరకు చూసుకోండి. చూసారు కదా, ఇక్కడ వరకు 7.5 వరకు వచ్చింది. ఓకే కదా, మనకి ఇది కరెక్ట్ అనమాట, మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి 7.5 వరకు ఇలాగా మార్కింగ్ పెట్టేసుకుందాం. తర్వాత 2 ఇంచెస్కి ఖర్చుకి పెట్టుకుందాం. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి, కస్టమర్ చాయిస్ అనమాట. ఖర్చు అంతకంటే ఎక్కువ బాగోదు. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అలాగే 1.5 ఇంచ్ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాల్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు సోలర్ తీసుకుందాం. సోలర్ వచ్చి ఇక్కడ నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో 24, 25, 26 ఈ సైజు బ్లౌజ్ వారికి సోలర్ వచ్చి 5 అంగుళాలు ఉండాలి. ఈ సైజు బ్లౌజ్కి 5 అంగుళాలు ఉండాలి. దీనికన్నా పెద్ద సైజు 27, 28, 29 ఉన్నవారికి 5.5 ఉండాలన్నమాట. ఇలా 5.5 ఉండాలి. ఇలా 5.5 ఉండేలా చూసుకోవాలన్నమాట. సోలర్ లెంత్ మొత్తం ఫుల్ సోలరు. ఇప్పుడు ఇది మనకి 24 కదా,
అంటే 25లోకి వస్తుంది. ఇప్పుడు 5 అంగుళాలు సోలర్ తీసుకోవాలి, ఫుల్ సోలర్ ఇలాగా. ఇలా తీసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఏ సైజు వరకైనా కానీ 3 అంగుళాలు సోలర్ ఉంచుకోవాలి. ఏ సైజు వరకైనా 3 అంగుళాలు సోలర్ ఉంటే కరెక్ట్‌గా మనకి సోలర్ దగ్గర జారిపోకుండా కరెక్ట్‌గా ఉంటుందన్నమాట. మిగిలిన భాగం 2 ఇంచెస్ నెక్‌కి. ఇక్కడ 2 ఇంచెస్ నెక్‌కి పెట్టాం కాబట్టి ఈ కిందకొచ్చేటప్పటికి 6 అంగుళం ఎక్స్ట్రా కలవాలి. అంటే 2.5 ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2.5కి మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ నుండి ఇలాగా నెక్ ఇలా రౌండ్ అయితే పెట్టేసుకోండి. చూడండి ఇలాగ కరువు స్కేల్ నేను ఇలా ఈ ఆకారంలో పెట్టాను. ఎక్కడైతే ఎలా పెట్టాను అనేది చూడండి. ఇలా పెట్టుకుని కరెక్ట్‌గా ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి నెక్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు చంక్ డౌన్ చూసుకుందాం. చంక్ డౌన్ వచ్చి ఇక్కడ నుంచి ఏ సైజు వరకైనా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఏ సైజు వరకైనా 6 ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం 6 ఇంచెస్ని ఇలాగా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇలా మార్కింగ్ పెట్టుకొని 6 ఇంచెస్ ఇక్కడ నుంచి 5 అంగుళాలు కదా, అదే 5 అంగుళాలు కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే ఇలా 6 ఇంచెస్కి ఇలా కరెక్ట్గా ఎల్ స్కేల్ ఉపయోగించుకొని మన లైన్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ చూసుకుందాం. ఎప్పుడు కూడా చంక డౌన్ చూసుకునేటప్పుడు బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకుని ఈజీ పద్ధతి అనమాట. ఇలా కూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకుని ఇక్కడ మనకి మార్కింగ్ ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఇక్కడ డాట్ జాయింట్ అనమాట, ఇక్కడ వరకు చూసుకోవాలి. ఇలా చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా టేప్ సహాయంతో ఇలా చూసుకోండి. 6.5 అనమాట. 6.5 వచ్చింది. 6.5 ఇక్కడ కరెక్ట్గా 6.5 మనకి ఆర్మోల్ రౌండ్ రావాలి. 6.5 రావాలన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మధ్య భాగంలో ఇలాగా ముందే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 వరకు మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1.5కి. అదే కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 1.5 పెట్టుకోవాలి. ఇది చిన్న సైజు కాబట్టి 1.5 సరిపోతుంది. ఇప్పుడు కరువు స్కేల్ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ భాగాన్ని ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుని ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సోలర్ దగ్గర ఖర్చుకి 1/4 ఇంచు వదిలేసుకోవాలి. ఇప్పుడు ఈ భాగంలో ఆర్మల్ రౌండ్ కొలుసుకోవాలి. 6.5 అనమాట. 6.5 వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. రాకపోతే పైకి తీసుకోవాలి. ఇది 7 అంగుళాలు వచ్చింది. అంటే మనకు రావాల్సింది 6.5 అనమాట. ఈ 6.5 రావాలంటే మళ్ళీ 1/2 ఇంచు అంటే ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 5.5కి తీసుకుందాం. 5.5కి తీసుకుంటే కరెక్ట్గా మనకి ఆర్మల్ రౌండ్ మ్యాచ్ అవుతుందేమో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఇక్కడ కార్నర్లో ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ 1.5కి ఇక్కడ నుంచి 1.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ నుండి ఇలాగా 6.5 ఉందో లేదో స్లోగా ఇలా చూసుకోండి. కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఓకేనా. ఇప్పుడు ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా, అంటే మనకి ఈ బ్లౌజ్కి 5.5 చంక డౌన్ అనమాట. ఈ బ్లౌజ్కి 5.5 చంక డౌను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 6.5 వచ్చింది. ఓకేనా. నడుము లూజ్ వచ్చి 6.5, చెస్ట్ లూజ్ వచ్చి 7.5. ఓకేనా. కాలర్ వచ్చి చిన్న సైజు వాళ్ళకి ఇలా 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఈ నెంబర్ సైజులో ఉన్న వారికి. ఓకేనా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇలా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 7.5కి ఇలాగ సగ భాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ డాట్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా ఇక్కడ ఇక్కడ నుంచి కింద నుండి చూసుకోవాలి. ఇక్కడ నుంచి 4 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 4 అంగుళాలకి మార్కింగ్ పెట్టుకోండి. అయితే ఇది చిన్న సైజు బ్లౌజు అంటే ఇక్కడ డాట్ కరెక్ట్గా బాగా ఎక్కువైపోతుంది అన్నప్పుడు ఇలా 3.5కి పెట్టుకోవాలి. మనకి ఇది 12 అంగుళాలు నడుము పొడవు కదా,
12 అంగుళాల నడుము పొడవు ఉన్న వారికి 3.5 డాట్ పొడవు సరిపోతుంది. మీడియంగా అయితే 4 అంగుళాలు అనమాట, మీడియం సైజు వారికి. ఇది 3.5 తీసుకోండి. అలాగే ఇక్కడ డాట్ వెడల్పు వచ్చి 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్, ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ చివరిలో మనకి ఈ చివరిని ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ పైకి పెట్టుకుని సెకండ్ లైన్ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని ఇక్కడ ఈ భాగాన్ని ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి. చూడండి, ఇలాగా లైన్ డ్రా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడికి ఇది సెకండ్ లైన్, ఇది ఉంటుంది, ఇది ఖర్చు భాగం ఇది. ఓకేనా? ఈ భాగాన్ని ఇలాగా మనం రెడీ చేసుకుంటే బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ సైడ్లో ఎత్తుపట్టి లేకుండా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇదే పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా నెక్, ఒకసారి ఈ నెక్ కట్ చేసే ముందు వీళ్ళ నెక్ భాగాన్ని ఒకసారి చూసుకుందాం. వీళ్ళు ఇచ్చిన నెక్ మోడలు స్కేర్ నెక్ అనమాట. అయితే ఇలా చూడండి, వీళ్ళు ఇచ్చిన నెక్ మోడల్ స్కేర్ నెక్. అయితే ఇప్పుడు మనం తీసుకున్న మోడల్ రౌండ్ నెక్. అయితే రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా కానీ ఈ పద్ధతిలో చూసుకోవాలి. ఇలా చూసుకొని సమానంగా ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఒక భాగాన్ని తీసుకొని ఇలాగా ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా చూడండి, కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్కేర్ నెక్కైనా కానీ ఇలా రౌండ్లో మనకి కరెక్ట్గా వచ్చింది. ఇలా కరెక్ట్గా వచ్చిందంటే మనం నెక్ కరెక్ట్గా తీసామన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి కటింగ్ చేసే ముందు ఎప్పుడు కూడా ఇలా చూసుకోండి. ఇక్కడ మీడియం, ఓకేనా? ఇక్కడ పైకి వచ్చు, కిందకి వచ్చు, ఇక్కడ ఈ విధంగా వదులుకోవాలి. అలాగే ఆర్మల్ రౌండ్, ఇది మనకి కరెక్ట్గా మనకి టేప్ కొలతతో సహా కాకుండా మళ్ళీ బ్లౌజ్కి వచ్చిందా లేదా ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఈ లైన్ దగ్గర నుండి ఇలాగా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చింది. ఓకేనా? ఈ భాగం ఖర్చు భాగం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోకి కూడా లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకుందాం. అలాగే ఇక్కడ ఆర్మల్ జాయింట్ దగ్గర ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకుందాం. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఇది తీసుకుని మిగిలిన క్లాత్ని ఇక్కడ హ్యాండ్స్కి ఇప్పుడు ఈ భాగం ఉంది కదా ఫోల్డింగ్ మా దగ్గర, ఈ హ్యాండ్ ఫోల్డింగ్ భాగాన్ని ఇలాగ హ్యాండ్స్కి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఈ విధంగా చూసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆర్మల్ రౌండ్ దగ్గర నుండి ఇలా హ్యాండ్ లూజ్ చూసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆర్మల్ రౌండ్ని టేప్తో కొలుసుకోవాలి. ఇలా చూసుకోండి. మొత్తం ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది? 9 అంగుళాలు. 9 అంగుళాల్లో 2 అంగుళాలు తీసేయండి. ఇలా 2 అంగుళాలు తీసేస్తే అంటే 9లో 2 అంగుళాలు తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 7 అంగుళాలు అనమాట. 7 అంగుళాలని ఇలాగ హ్యాండ్ లూజ్ ఖర్చుతో మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇలా చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. ఇలా మ్యాచ్ అయింది. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇలాగ 7 అంగుళాలకి ఇలాగే మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇలా మార్కింగ్ పెట్టుకుందాం. ఈ చివరిలో ఎడ్జెస్ ఏమన్నా ఉంటే క్రాస్ ఏమన్నా ఉంటే ఇలా సమానంగా పెట్టుకుని ఇలాగా లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ చివరి భాగంలో ఫస్టే మనం ఇలాగా లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో మళ్ళీ ఖర్చు భాగానికి ఇలా లైన్ డ్రా చేసుకుందాం. ఇలా 1/2 ఇంచు. అయితే ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ పొడవు చూసుకుందాం. ఇక్కడ ఖర్చుతో సహా ఇలా పెట్టుకుని ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఈజీ పద్ధతి అనమాట. బ్లౌజ్ హ్యాండ్ చూసుకోవడం చాలా ఈజీ పద్ధతి. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని ఇలా చూసుకోండి.
ఇక్కడ ఖర్చుకి కుట్టుకి ఓకేనా. ఇక ఫోల్డింగ్ చూడండి ఇలా తీసుకున్నాను, కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ భాగానికి ఇక్కడికి వచ్చింది అంటే కుట్టు భాగం ఇక్కడికి, ఖర్చు భాగం ఇక్కడికి ఓకేనా. ఇప్పుడు ఈ భాగానికి ముందే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇలా ఖర్చుతో సహా 10.5, ఈ 10.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా డౌన్ చూసుకుందాం. చిన్న సైజు బ్లౌజులకి 3 అంగుళాలు ఉండాలి, మీడియం సైజు బ్లౌజ్కి 3.5 ఉండాలి, పెద్ద సైజు బ్లౌజ్కి 3.5 ఉండాలి. ఇలా డౌను ఇలా చూసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ చివర్లో ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ చూసుకుందాం. హ్యాండ్ రౌండ్ అంటే మనకి కింద భాగంలో వచ్చే హ్యాండ్ రౌండ్ అనమాట. ఈ భాగానికి హ్యాండ్ రౌండ్ వచ్చి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఖర్చు భాగానికి ఎంత వచ్చింది అంటే వీళ్ళ ఖర్చు వచ్చి ఎంత వెడల్పు వచ్చిందో ఒకసారి చూసుకుందాం. 1.5 వెడల్పు ఇచ్చుకున్నారు అంటే మనం నడు 2 అంగుళాలు ఇచ్చాం కాబట్టి అదే 2 అంగుళాలు ఇక్కడ ఖర్చుకి ఇచ్చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ఆర్మల్ రౌండ్ చూసుకుందాం. మనం ముందే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఆర్మల్ రౌండ్ ఎంతైతే ఉందో ఇలా చూసుకుంటే 6.5, ఆ 6.5ని ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా పెట్టుకోండి, క్రాస్ ఇలా పెట్టుకుని 6.5కి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలాగా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా ఖర్చుకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా 6.5ని ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇలా టేప్ని ఇలా పెట్టకుండా ఇలా రివర్స్ చేసుకోవాలి. క్రాస్గా చూడండి ఇక్కడ నుంచి ఇలాగా. ఇది చాలా ఈజీ పద్ధతి అండి, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇలా తీసుకోండి, ఇలా సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలాగా సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని టేప్ని ఇలా పెట్టుకోండి. ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోండి ఫుల్గా. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అంగుళాలు డౌన్ పెట్టాం కదా, అదే 3 అంగుళాలు ఇలా పెట్టి ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ వచ్చి 1 ఇంచ్ ఉండాలి పైకి ఇలా. ఇక్కడ 1 ఇంచ్ ఉండాలి. చిన్న సైజు బ్లౌజ్కి 1 ఇంచ్, పెద్ద సైజు బ్లౌజ్కి 1.5 ఉండాలన్నమాట. ఇలా 1 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఇలా మార్కింగ్ దగ్గరికి ఇలా 1 ఇంచ్ పైకి మార్కింగ్ కలిపి ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా చూడండి, ఈ లైన్ పైకి ఉండాలి, ఇలా లైన్ డ్రా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకోండి, ఇలా చూసుకుంటే ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. ఇలా 5.5 వచ్చింది. ఈ 5.5ని ఇలాగా సగ భాగానికి ఫోల్డింగ్ చేయండి. ఇలా లోపలికి 3/4 ఇంచు ఉండేలా చూసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా ఇలా చూసుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. 3/4 ఇంచు లోపలికి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ భాగాన్ని ఇలా ఇక్కడ 3/4 ఇంచు ఉండాలి, ఇలా రావాలి. ఒకసారి ఇది డార్క్ అయిపోయింది, ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చింది కదా, ఈ భాగాన్ని ఇక్కడ ఖర్చుతో సహా ఇలా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్కి టక్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత 2 పీసులు ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ భాగంలో చూడండి, ఇక్కడ నుండి ఇలాగ ఉండాలన్నమాట ఓకేనా. ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది హ్యాండ్ కటింగ్ రెడీ అయ్యింది. హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగా మనకి క్రాస్ ఇలా ఓపెన్ భాగాలు మన వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అనమాట, ఇలా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అనమాట. ఇలా పెట్టుకుంటే వల్ల క్రాస్ కటింగ్ వస్తుంది. క్రాస్ కటింగ్ ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ భాగాన్ని ఇది ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ జాయింట్ దగ్గర మార్కింగ్ పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇక్కడ స్ట్రైట్గా ఇలా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇలా ఇక్కడ కటింగ్కి ఇక్కడ షోల్డర్ ఎంత వెడల్పు ఓకేనా. ఇప్పుడు ఈ భాగం ఇక్కడ డాట్కి ఇక్కడ వెడల్పు ఓకేనా. ఈ భాగాన్ని ఫస్టే
మనం ఈ భాగాలు రెండింటిని ఇలా లైన్ డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ ఎంత తీసుకున్నామో అనేది ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనం ఇందాక చంక డౌన్ ఎంత పెట్టాం 5.5 కదా, ఈ 5.5 కరెక్ట్గా చూడండి కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడికి ఇలా హాఫ్ ఇంచ్కి ఇలాగా ఇక్కడికి మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలుపుకొని ఇలాగా లోపలకల్లా ఇలా ఇలా లోపలకల్లా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ చెస్ట్ పొడవు దగ్గర ఎంత తీసుకోవాలి అంటే కింద ఏ సైజు బ్లౌజ్కైనా 2 ఇంచెస్కి ఈ చివర 2 ఇంచెస్కి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకుని ఇప్పుడు నెక్ పొడవు తీసుకుందాం. నెక్ పొడవు వచ్చి నార్మల్గా అయితే 6 ఇంచెస్, ఏ సైజుకైనా 6 ఇంచెస్ ఇలా తీసుకోవాలి. నేను డ్రా చేసుకొని ఇక్కడ వచ్చి 2.5కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాము కదా, ఇక్కడ 2.5 ఉండాలి. ఇలా పెట్టుకున్న మార్కింగ్ని ఇక్కడ నుంచి ఇలాగా మనం లైట్గా కరువు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర నెక్ చూసుకుందాం. ఏది అని తక్కువ వస్తే మనం పైకి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సోలర్ దగ్గర నుండి ఇలాగా ఈ సోలర్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఇది ఎక్కువైంది కదా, అంటే మనకి ఇంకా హాఫ్ ఇంచ్ ఇక్కడికి ఇలా పైకి మార్కింగ్ పెట్టుకుని మళ్ళీ ఇలాగా తీసుకోండి. ఇలా తీసుకుని ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి. ఇలా ఇలా చూసుకుంటే కరెక్ట్గా చూడండి. ఇలా చూడండి కరెక్ట్గా ఇక్కడ సోలర్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటూ ఇలా రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా సరిపోయింది కదా. ఇప్పుడు ఈ భాగం ఈ నెక్ భాగం ఓకే, ఇది ఓకే కాదు, సరేనా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడ 4 ఉక్సుల వరకు ఇక్కడ ఈ భాగాన్ని ఇక్కడ నుంచి ఇలాగా చూసుకోవాలి. 4 ఉక్సులు అయితే మామూలుగా ఇది బండగుత్తు అనమాట. 4 ఉక్సులు లెక్క. ఈ 4 ఉక్సులకి ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఈ భాగాన్ని ఇలాగా లైన్ డ్రా చేసేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఏ సైజు బ్లౌజ్కైనా ఇక్కడ ఇది చిన్న సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ కిందకి దించుకోవాలి. అంతకన్నా పెద్ద సైజు అయితే 1.5 ఇంచ్ కిందకి దించుకోవాలి. అలా దించుకోవాలన్నమాట. ఇక్కడ ఇది చిన్న సైజు కాబట్టి హాఫ్ ఇంచ్ కిందకి దించుకోవాలి. ఇలా దించుకొని ఇక్కడ నుండి ఏ సైజు బ్లౌజ్కైనా ఇలా 2.5కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2.5కి మార్కింగ్ పెట్టుకొని డాట్ వెడల్పు వెళ్తే 2 ఇంచెస్ అనమాట. అంటే చిన్న సైజుకి మీడియం సైజు వరకు ఇలా 2 ఇంచెస్ ఉంటుంది. ఇలాగా మార్కింగ్ పెట్టుకుని ఇది మిడిల్ డాట్ అనమాట. ఇప్పుడు ఇలా చూసుకోండి కరెక్ట్గా ఇలా 3.5 రావాలి. ఓకేనా. ఇలా 3.5 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి అనమాట, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింద భాగం నుంచి ఇలాగా 2.5కి మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుండి 2.5కి మార్కింగ్ పెట్టాం కదా, ఈ భాగాన్ని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కలుపుకోవాలి లైట్గా. ఇలా పాయింట్ ఇలా కలుపుకోవాలి. ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా లైట్గా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ ఇక్కడ మనకి ఇది ఎంత ఎడల్పు ఉందో ఇది అంతే రావాలి. మధ్య డాట్ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఫ్రంట్ పార్ట్. అప్పుడు మనకు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలాగ ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోండి. 10 ఇంచెస్ కదా, ఇక్కడ డాట్ బ్యాక్ పార్ట్ డాట్ 1 ఇంచ్ తీసేయాలి కదా, అంటే 1 ఇంచ్ మనం ఇక్కడ తీసేస్తాం. అంటే ఇక్కడ 1 ఇంచ్ తీసేసి ఇలా చూసుకుంటే 9 అంగుళాలు. ఈ 9 అంగుళాలు మనకి ఇక్కడ నుంచి ఇలాగా ఇలా వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచుకి వచ్చిపోతుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఇక్కడ 3 అంగుళాలు ఇటు నుండి ఈ 3 దగ్గర నుండి ఇలా చూసుకోండి. ఇక్కడికి వచ్చింది 9 అంగుళాలు. అంటే ఇలా 9 అంగుళాలు ఇక్కడికి వచ్చింది. నార్మల్గా అయితే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని
ఇలా ఇలా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకున్న మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఈ భాగానికి మనకి ఓకే అనమాట ఫ్రంట్ పార్ట్. సరేనా? ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకుందాం. అర్థమైంది కదా? ఇప్పుడు కటింగ్ ఇలా మార్కింగ్ అయిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం కింద భాగం మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ ఇలా క్రాస్తో సహా ఇలా కటింగ్ చేసుకోండి. ఈ పద్ధతిలో ఒకసారి మీరు కొత్తవారైతే ఒకసారి ట్రై ఇలా చూడండి. ఈ కటింగ్ ఈ పద్ధతిలో మీ దగ్గర ఉన్న బ్లౌజ్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇక్కడ ఫ్రంట్ డాట్, ఈ డాట్ ఎంత పొడవైతే ఉందో ఈ డాట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ 1/2 ఇంచుకి వదిలేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు వదులుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని ఇలా సగ భాగానికి ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఈ మార్కింగ్ ఎప్పుడు కూడా ఇది 2.5 ఉండాలి. ఏ సైజుకైనా 2.5 ఉండాలి. ఇలా డాట్ పొడవు. ఓకేనా? ఇక్కడ 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచుకి వెడల్పు రావాలి. ఇక్కడ నుంచి ఇలా డాట్ వెడల్పుకి మార్కింగ్ని ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసుకుందాం. ఇలా చూసుకోండి. 1.5 ఉంది. అదే 1.5 ఇలా పెట్టుకోండి. ఇలా కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా 1.5కి ఇలా చూసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ కరెక్ట్గా చూడండి. ఇలా వచ్చింది చూడండి. వచ్చిందో లేదో ఒకటికి ఒకసారి చూసుకోండి. ఇక్కడికి వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఇలా చూసుకుని ఇది కాయిన్ చేసుకుందాం. ఇలా ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ భాగం ఇలా పెట్టుకుని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచుకి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్లు ఇలా సమానంగా రావాలన్నమాట. ఇప్పుడు ఈ భాగం మనకు సేమ్ ఇలాగే రావాలి అంటే ఇది తీసుకొని ఈ బ్లౌజ్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనకు 1/2 ఇంచ్ పెరిగింది కదా, ఇక్కడ 2 ఇంచెస్ ఇలా ఖర్చుకి అదే 2 ఇంచెస్కి ఇక్కడికి అన్నమాట. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా వెళ్తుంది ఖర్చు భాగం, ఇలా జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ భాగం ఇలా ఉంటుంది. ఇక్కడ చిన్నగా టక్ ఇచ్చుకోండి. మధ్యలో ఇలా ఇక్కడ కూడా టక్ ఇచ్చుకోండి. ఇక్కడ సంక డౌన్లో కూడా ఇక్కడ కూడా అలాగిచ్చుకోండి. ఓకేనా? ఈ చివర్లో ఇక్కడ నెక్ రౌండ్ బాగా కిందకి పోకుండా ఇక్కడ చిన్న 1/4 ఇంచు ఇలా ముందుకి తీసుకోవాలి. ఇలా 1/4 ఇంచు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ కూడా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా నెక్ కటింగ్ చేసుకుని ఈ సైడ్ కూడా ఇక్కడ కొంచెం ఇలా తీసుకోవాలి. ఇలా క్రాస్గా ఇంత చిన్న పీస్ అనమాట అండి, చాలా చిన్న పీస్. అలా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగం ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఇప్పుడు ఓపెన్ పీసులు అనమాట. ఓపెన్ పీసులకి నెక్ పీస్ ఉంటుంది కదా, ఈ భాగాన్ని తీసుకొని ఇలా తీసుకోండి. సరిపోతాయి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉపయోగించుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కావాలి కదా మనకి. క్రాస్ బెల్ట్ కావాలి అంటే ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. క్రాస్ బెల్ట్ బ్లౌజ్తో సంబంధం లేకుండా కూడా తీసుకోవచ్చు. ఏ సైజు బ్లౌజ్ అయినా ఇలా తీసుకొని ఇక్కడ ఈ భాగాన్ని బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇలా చూసేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా ఈజీగా అన్నమాట. ఇలా ఈజీగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు భాగాన్ని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు ఈ ఎగస్ట్రాని కటింగ్ చేసేసుకుందాం. ముందే ఈ ఎగస్ట్రాని ఇలాగా కటింగ్ చేసేసుకుందాం. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా 3.5 ఉంటే సరిపోతుంది. 3.5 ఇలా ఇక్కడ 3 అంగుళాలు ఉండాలి. ఇలా ఏ సైజు బ్లౌజ్కైనా 3 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇలాగ డాట్ వెడల్పు ఉంది కదా, ఇక్కడ డాట్ వెడల్పు మనం 3.5 వచ్చింది కదా, ఈ 3.5 దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండాలి. ఇక్కడ 2.5 ఉండాలి. ఇలా
ఈ 2.5ని బేస్ చేసుకుని ఇది కలుపుకుంటూ ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుతున్నానో. ఇలా 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 కలుపుకుంటూ ఇలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయింది కదా. ఇక్కడ 3.5 తీసుకున్నాం కదా. ఈ 3.5 దగ్గర ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సులు పెట్టి తాళ్ళు పట్టి వైపుకి రావాలి అని గుర్తుకనమాట. చిన్న టక్ ఇచ్చుకోండి. ఇలా టక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైనుంచి కిందకి చిన్నది పావు ఇంచ్ అనమాట ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఓకే అండి, కటింగ్ రెడీ అయ్యింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.